హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇలియాస్ మ్యాథ్స్. సో ప్రీవియస్ క్లాస్లో మనము ఎగ్జాంపుల్ 6 డిస్కస్ చేసాము ఏపీ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 14.2లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఎక్సర్సైజ్ 14.2లో ఫస్ట్ ప్రాబ్లం ఎంటర్ చేసుకోండి స్టూడెంట్స్. సో ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది ఏజెస్ ఆఫ్ ది పేషెంట్స్ admitted in a hospital during a year. So ఈ ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్, అంటే ఒక సంవత్సరానికి ఎంతమంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యాడు అనేది ఇచ్చాడు. సో వారి ఏజెస్ ఇచ్చాడు, అంటే 5 to 15 years వరకు, అంటే ఒక సంవత్సరంలో 5 to 15 years వరకు. సో నెంబర్ ఆఫ్ పేషెంట్స్ 6 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో. 15 to 25 11 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. సో 25 to 35 years ఆఫ్ ఏజ్ 21 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. 35 to 45 23, 45 to 55 14, 55 to 65 5 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారు. సో ఫైండ్ ది మోడ్ అండ్ మీన్ ఆఫ్ ది గివెన్ డేటా, అంటే దీనికి మోడ్ కనుక్కోవాలి అండ్ ఆల్సో మీన్ కూడా కనుక్కోవాలి. సో కంపేర్ అండ్ ఇంటర్ప్రిట్ ది 2 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అంటే కంపేర్ చేయాలి అండ్ దెన్ దాని గురించి రాయాలి మీరు. సో ఇది డేటా. క్వశ్చన్ రాసుకున్నారా స్టూడెంట్స్? ఎస్. సో ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఈ విధంగా రాశాను స్టూడెంట్స్. సో మీన్ కనుక్కోమన్నాడు కదా. ఎస్, మీన్ని నేను కొంచెం ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను స్టూడెంట్స్, ఎందుకంటే ఎక్సర్సైజ్ 14.1 పైన మెయిన్ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి. సో టోటల్, సో సమ్మేషన్ ఎఫ్ఐ ఫస్ట్ యాడ్ చేసేయండి. దీనిలో యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 + 11 17, 17 20 37 38 38 58 58 61 61 71 75 80. సో సమ్మేషన్ ఎఫ్ఐ వచ్చేసి ఎంత స్టూడెంట్స్? 80 వచ్చింది, యాడ్ చేశాను కాబట్టి 80 సమ్మేషన్ ఎఫ్ఐ. తర్వాత నెక్స్ట్ ఎక్స్ఐ. సో మిడ్ వాల్యూస్ 15 + 5 20, 20/2 10, 30 40/2 20. సో క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ చూస్తే 5 to 15, 15 to 25, అంటే 10 10 10 10 డిఫరెన్స్ 10 ఉంది, అంటే 10 యాడ్ చేసుకుంటే పోతే అయిపోయింది. ఇక్కడ క్లాస్ ఆఫ్ మార్క్స్ ఎక్స్ఐకి 20, 30, 40, 50, 60, 3 3. సో మనము డైరెక్ట్ మెథడ్ అయినా చేయవచ్చు, లేదా అజ్యూమ్డ్ మెథడ్ ఆర్ డీవియేషన్ మెథడ్ అయినా చేయొచ్చు, ఆర్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అయినా చేయవచ్చు. సో ఈ ప్రాబ్లమ్ని అంటే ఎఫ్ఐఎక్స్ఐని యూజ్ చేసి చూడండి. ఇక్కడ 10 6 60. నాకు క్యాలిక్యులేషన్ తొందరగా కావాలి, దానికోసం నేను ఫర్దర్ స్టెప్ వెళ్తాను. సో 10 6 చేయగలుగుతాం, 11 20 సరే రిస్క్ చేయగలుగుతాం, 21 30 కష్టం, 23 40 అంటే మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసేంత టైం మనకు ఉంటుందా అంటే ఎగ్జామినేషన్లో ఉండదు. ఒకవేళ ఉంటే టైం ఉంటే ఎఫ్ఐఎక్స్ఐ డైరెక్ట్గా చేసి రాసేయచ్చు. సో నేను అజ్యూమ్డ్ మెథడ్కి వెళ్తున్నాను. డిఐ = ఎక్స్ఐ - ఏ. సో అంటే ఈ ఎక్స్ఐ వాల్యూస్ నుంచి మనం అజ్యూమ్డ్ మెథడా డైరెక్ట్ మెథడ్ చేయవచ్చా, లేకపోతే అజ్యూమ్డ్ మెథడ్ చేద్దామా అనేది ఈ ఎక్స్ఐ వాల్యూస్ ఎఫ్ఐఎక్స్ఐ వాల్యూస్ని చూసుకున్నామంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి పెద్దగా వచ్చినా, లేకపోతే 2 వాల్యూస్ పెద్దగా వచ్చినా, సో యూ మే గో టు అజ్యూమ్డ్ మెథడ్. ఒకవేళ అజ్యూమ్డ్ మెథడ్లో కూడా మీకు వాల్యూస్ అనేటివి పెద్దగా వచ్చినాయి అనుకోండి, యూ మే గో టు థర్డ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకేనా స్టూడెంట్స్? సో అజ్యూమ్డ్ మెథడ్లో దీనిలో ఏదో ఒక దాన్ని ఏగా అని అనుకుంటే అజ్యూమ్షన్ తీసుకుంటే ఫస్ట్ దాన్ని ఏ అని అజ్యూమ్షన్ తీసుకుంటున్నాను. అజ్యూమ్షన్ తీసుకుంటే ఎక్స్ఐ - ఏ 10 - 10 0, 20 - 10 10, 30 - 10 20, 40 - 10 30, 50 - 10 40, 60 - 10 ఏమవుతుంది? 50 అవుతుంది.
సో మళ్ళీ ఇవి రెండు అబ్జర్వ్ చేయండి. ఇంకా మినిమైజ్ చేస్తాం, ఇంకా మినిమైజ్ చేద్దాం. డిఐ తర్వాత స్టెప్ డీవియేషన్ మెథడ్లో యూఐ కనుక్కుందాం. స్టెప్ డీవియేషన్ మెథడ్లో యూఐ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? డిఐ బై హెచ్. అంటే డిఐలో ఉన్న అబ్జర్వేషన్స్ అన్నింటినీ ఒక నెంబర్ అనేది ఈజీగా డివిజిబుల్ కావాలి. ఆ నెంబర్ ఏంటో మనం హెచ్గా తీసుకుంటాం. సో సపోజ్ ఇక్కడ ఈ అబ్జర్వేషన్స్ అన్నీ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా 10తో డివిజిబుల్ అవుతాయి. సో లెట్ హెచ్ ఈక్వల్ టు 10 అనుకుందాం. లెట్ హెచ్ ఈక్వల్ టు 10 అనుకుంటే సో డిఐ బై హెచ్ 0/10 0, 10/10 1, 20/10 2, 30/10 3, 40/10 4, 50/10 5, 50/10 5. తర్వాత స్టెప్ డీవియేషన్లో ఎఫ్ఐ యూఐ ఉంటుంది కదండి. ఎస్ ఎఫ్ఐ ఇంటూ యూఐ. సో ఇక్కడ ఈ వాల్యూస్ స్మాల్గా ఉన్నాయి, ఈ వాల్యూస్ స్మాల్గానే ఉన్నాయి. మల్టిప్లికేషన్ చేయడమే. 6 × 0 0, 11 1s 11, 21 × 2 2 1s 2 2s 4, 42, 23 × 3 3 3s 9, 3 2s 6 69, 14 4s yes 14 4s 56. తర్వాత 5 5s 25, 5 5s 25. సో ఇలా ఈ వాల్యూస్ వచ్చాయి కదా. ఎస్. తర్వాత సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ యాడ్ చేసేస్తాం వీటిని. సో 1 3 3 + 9 12, 12 + 6 18, 18 + 5 18, 23 23, 5 11, 11 + 5 16, 18 + 2 20, 203 సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది స్టూడెంట్స్? ఏ ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ యూఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో మీన్ ఏమనుకున్నాం? ఏ వచ్చేసి మనం 10 అని అనుకున్నాం. ఏ 10 ప్లస్ సమ్మేషన్ ఎఫ్ఐ యూఐ 203, సమ్మేషన్ ఎఫ్ఐ 80 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఏమనుకున్నాం? లెట్ హెచ్ ఈక్వల్ టు 10 అని అనుకున్నాం. 10 1s 10 8s 80, 10 + 203/8. సో 203ని 8తో డివిజన్ చేయండి. 203ని 8తో డివైడ్ చేయండి. 8 2s 16, 4 3, 8 5s 40, 3 పాయింట్ ఒక పెట్టుకుంటే ఒక 0 పెట్టుకోవచ్చు. 8 4s 32, 8 3s 24, 6 పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకోవచ్చు. 8 5s 40, 8 6s 48, 8 7s 56, 8 7s 56, 4 పాయింట్ ఆల్రెడీ ఉంది, ఒక 0 పెట్టుకోవచ్చు. 8 5s 40, సో రిమైండర్ 0 వచ్చింది. సో అంటే దీని వాల్యూ 10 + 25.375 దిస్ ఈక్వల్. సో 25కి 10 యాడ్ చేస్తే 35.375 మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఇది. సో మీన్ కనుక్కున్నాం. ఏంటిది మీను? 35.375.
ఇప్పుడు నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది మోడ్ కనుక్కోవాలి. సో మోడ్ కనుక్కోవాలి అని అంటే మనకు ఏమేమి తెలియాలి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ తెలియాలి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ తెలిస్తే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ తెలుస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే ఏంటిది దీనిలో అంటే ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ. దీనిలో ఈ ఎఫ్ఐలో ఈ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ ఇవన్నీ ఇంకా మనకు మోడ్లో ఇవన్నీ ఉండవండి. ఈ 2 మాత్రమే ఉంటాయి. ఈ 2 నుంచే మనం రాసేస్తాం. సో ఇవన్నీ ఇంకా ఉండవు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏంటిది దీనిలో 23. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇది ఏమవుతుందండి? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ F1 అవుతుంది. సో దీనికి ఎదురుగా ఉండేది మోడల్ క్లాస్ అవుతుంది. ఇది మోడల్ క్లాస్. సో లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఏంటిది? లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ 35. 35ని రౌండప్ చేసుకుని ఎల్ అని రాస్తాం. స్మాల్ ఎల్. మస్ట్ అండ్ షుడ్గా వీటిని మీరు రాయాలండి. సో ఫ్రీక్వెన్సీ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ 23. లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఎల్. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్కి ప్రిసీడింగ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ప్రిసీడింగ్ ది మోడల్ క్లాస్ ఏమవుతుంది? దీనికి ప్రిసీడింగ్ అంటే పైన వెనక ఉండేది అంటే F0 అవుతుంది. దీని కింద ఉన్నది F2. సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్ F2. తర్వాత హెచ్ అంటే క్లాస్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటే ఇది ఈ సైజు మోడల్ క్లాస్ సైజు 45లో నుంచి 35 తీసేస్తే హెచ్. సో హెచ్ ఈజ్ 10. సరే ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసిస్తామండి. అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఎల్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఎంత అండి? ఇక్కడ 35. ఎల్ ఈక్వల్ టు 35. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ F1 ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ F1 మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ కదంటే 23. సో 23. తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మోడల్ క్లాస్ preceding the model class frequency of the class preceding the model class. F0 ప్రిసీడింగ్ దాని వెనక ఉన్నది F0 ఈక్వల్ టు దాని వెనక ఉన్నది ఏంటిది 21. సో 21 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ తర్వాత సక్సీడింగ్ ది మోడల్ క్లాస్ F2 ఈక్వల్ టు ఎంత 14. తర్వాత హెచ్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇంటర్వల్ సైజ్ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఇంటర్వల్ ఏంటిది సైజు హెచ్ ఈక్వల్ టు 10. తర్వాత ఇప్పుడు మోడ్ ఫార్ములా అని రాసేది ఏ ప్లస్ మోడ్కి F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2
F1 minus F0 minus F2 into H. సో ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఇంప్లైస్ ఏ కాదు ఇక్కడ ఎల్ లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ ఎల్. సో ఎల్ వాల్యూ ఎంత? లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ 35 ప్లస్ F1 23 మైనస్ F0 21 upon 2F1 2 into 23 minus F0 21 minus F2 minus 14 into H ఎంత 10. సో దీన్ని నేను రఫ్లో సింప్లిఫై చేస్తాను స్టూడెంట్స్. సో మీరు మెయిన్ బుక్లో ఎంటర్ చేసుకోండి. అంటే 35 ప్లస్ 23 minus 21 by 2 into 23 minus 21 minus 14 into 10. సో దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 35 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 23 మైనస్ 21. 23లో 21 పోతే 2 by 2 into 23. 2 3 जा 6, 2 2 जा 4, 46 minus 21 minus 14, 35 into H 10. 35 plus 2 by 46లో 35 పోతే 6లో 5 పోతే 1, 4లో 3 పోతే 1 into 10 till 2 by 11 into 10. 2 10 जा 20 అవుతుంది. 35 plus 2 10 जा 20 by 11. 20ని 11తో డివైడ్ చేయండి. 11 1s 11. సో 10లో 1 పోతే 9. పాయింట్ పెడితే ఒక 0 పెట్టుకోవచ్చు. పాయింట్ పెడితే ఒక 0. 11 8s 88. 2 పాయింట్ ఆల్రెడీ ఉంది 0. 11 1s 11, 9 అండ్ సో ఆన్ 81 వస్తుంది అండ్ సో ఆన్. అంటే 35 పాయింట్ యాడ్ చేస్తే 35 ప్లస్ 1.81 అండ్ సో ఆన్ వస్తుంది. ఈ విధంగా లేకుండా 8లో ఉన్నది ఒకటి తీసేసి లేదా 1.8 వరకే రాసేసిన నో ప్రాబ్లం. సో 35 ప్లస్ 1 36, 36.8 36.8గా రాయవచ్చు. అంటే దీని మోడ్ వచ్చేసి ఎంత అండి మోడ్? సో దేర్ ఫోర్ మోడ్ ఈక్వల్ టు 36.8. సో ఇది మోడ్ కూడా కనుక్కున్నాం. 36.8 అనేది మోడ్. సో దీన్ని కూడా కనుక్కున్నాం. సో క్వశ్చన్లో ఇంకా ఏమన్నాడు? క్వశ్చన్లో కంపేర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది 2 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో వీటికి ఇంటర్ప్రిటేషన్ కూడా రాయమని అన్నాడు. అంటే యావరేజ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్. మీన్ అంటే యావరేజే కదండి, కదా. సో అంటే ఇంటర్ప్రిటేషన్ అనే సైడ్ హెడింగ్ రాసి మీరు రాయండి, నేను చెప్తాను. సో యావరేజ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్
ఇన్ ఏ ఇయర్ ఈజ్ అంటే యావరేజ్గా పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు పర్ ఇయర్ అంటే సంవత్సరానికి ఒకే సంవత్సరంలో ఎంత అని అంటే 35.375. సో మళ్ళీ ఒకసారి చెప్తాను రాసుకోండి. యావరేజ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ ఇన్ ఏ ఇయర్ ఈజ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు అంటే యావరేజ్ ఆల్రెడీ కనుక్కున్నాం కదా 35.375. 35.375. తర్వాత మోడ్ అంటే మోస్ట్లీ ఫ్రీక్వెంట్. సో మోస్ట్లీ ది ఏజ్ ఆఫ్ 36.81 పేషెంట్స్ ఆర్ అడ్మిటెడ్. అంటే 36.81 ఏజ్ ఉన్నవాళ్ళు ఎక్కువగా అడ్మిట్ అయ్యారు. యావరేజ్గా చూసుకుంటే 35.375, కానీ ఎక్కువగా మాత్రం 36.8 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అర్థం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్, నోట్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? ఎస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.